హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెట్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసినటువంటి పోలీసులు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ కాంప్లిమెంటరీ టికెట్లు నిందితుల వద్దకు ఎలా వచ్చాయి, వీటి వెనుక ఇంకెవరైనా ఉన్నారా, ఈ బ్లాక్ టికెట్ల దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది అనే కోణాల్లో కూడా పోలీసులు లోతుగా ఆరాధిస్తున్నారు. మ్యాచ్ల సమయంలో అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. రైట్, మనం చూస్తున్నాం సాధారణంగా ఐపీఎల్ అంటేనే ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేడియంకి వెళ్ళాలి, ప్లేయర్స్ ని చూడాలన్న ఒక ఆతృత కూడా ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకుంటూ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మన విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. గుడ్ ఈవినింగ్ రత్నకుమార్. మనం టికెట్స్ చూస్తున్నాం, అదే విధంగా ఏదైతే బ్లాక్ మార్కెట్ దందా నడుపుతున్నటువంటి ముఠా సభ్యులను కూడా మనం చూస్తున్నాం. అసలు ఎప్పటి నుంచి నడుస్తోంది ఈ టికెట్లు, వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్న తెలుసాయా? గుడ్ ఈవినింగ్ ఆశా. ప్రస్తుతం బ్లాక్ టికెట్ల దందా వ్యవహారం అనేది ఇప్పుడు ఇటు సంచలనంగా మారింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో వాస్తవానికి ఈ సీజన్ మొత్తం కూడా బ్లాక్ టికెట్ల దందాను ఎస్ఓటీ పోలీసులు ఆపలేకపోయారని చెప్పాలి. బహిరంగ మార్కెట్ లో అంటే ఉప్పల్ స్టేడియం కి గేట్ల దగ్గరే టికెట్లు అమ్మినటువంటి ఘటనలు అనేవి ప్రత్యక్షంగా చూసాం. దాదాపు 39,000 కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియం వద్ద ఎప్పుడు మ్యాచ్ కు ముందు అంటే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి మ్యాచ్ హైదరాబాద్ లో ఉన్న ప్రతిసారి అది ఆపోజిట్ టీము ఏది ఉన్నప్పటికీ కూడా సన్ రైజర్స్ ఒకసారి ఇక్కడ ఉప్పల్లో మ్యాచ్ ఆడుతుందంటే స్టేడియం ఫుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, అంత క్రేజ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ లో టికెట్లు ఓపెన్ అయిన వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అయితే ఊహించని విధంగా మనం ఈ బ్లాక్ టికెట్లు అనేవి ప్రత్యక్షం అవటం స్టేడియం దగ్గర, ఇతరులు బ్లాక్ టికెట్లను దాదాపు 900 నుంచి 30,000 రూపాయల వరకు పలికేటువంటి టికెట్ల కేటగిరీ అనేది బేసిక్ టెర్రాస్ టికెట్లను 900 రూపాయల టికెట్లను కూడా 3,000, 4,000 రూపాయలకు అమ్మారు. బాక్స్ టికెట్లు ఇతర 2,000, 3,000 రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ కు సంబంధించినవి, ఇతరత్ర టికెట్లను 3,000 రూపాయలు ఉన్న టికెట్లను 10,000-15,000కు అమ్ముతూ ఉండటం చూసాం. అనేక సందర్భాల్లో ఇది కొంతమంది అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసుల కళ్ళ ముందే కొంతమంది వ్యక్తులు ఈ బ్లాక్ టికెట్లను అమ్మినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ఇప్పుడు చివరి మ్యాచ్ లో ఇవి పట్టుకున్నటువంటి నలుగురు నిందితులకు సంబంధించి కూడా టికెట్లను సీజ్ చేయడం, వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్ కు తరలించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇవన్నీ తూతు మంత్రం చర్యలుగా చివరి మ్యాచ్ వరకు జరిగాయి తప్ప ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్లకు సంబంధించి కూడా ప్రీవియస్ గా ఈ యొక్క బ్లాక్ టికెట్ల దందాను పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు అరికట్టడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మొత్తానికి అనేక పరిణామాల అనంతరం ఇవాళ సాయంత్రం 7:30 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అనేది మొదలు కాబోతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రజెంట్ టాప్ 3లో ఈ రెండు జట్లు అనేవి ఉన్నాయి. ఒకవైపున టాప్ 2 బెర్త్ కోసం ఎస్ఆర్హెచ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్ ను గెలిచి టాప్ 2లో స్థానం సంపాదించాలి, ఎలిమినేటర్ కు సంబంధించినటువంటి దాంట్లో తాము ఉండాలి అనేటువంటి, అంటే ఏదైతే టాప్ 2 జట్లలో తాము ఉండాలని ఎస్ఆర్హెచ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ 3rd పొజిషన్ లో ఉంది. ఇక 13 మ్యాచ్లలో 9 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ టాప్ లో ఉండగా జీటీ 14 మ్యాచ్లలో 9 మ్యాచ్లు గెలిచి 2nd పొజిషన్ లో ఉంది. ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అనేది సాయంత్రం 7:30 స్టార్ట్ కాబోతుంది. దీనికోసం ప్రేక్షకులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి ఆశ. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.